నా ప్రియమైన దైవ జనాంగమా, నేను మీ పక్షాన ఉన్నాను. మీ పక్షమున పోరాడువాడను, యుద్ధము జరిగించువాడను నేనే. గనుక మీరు ఓటమి పాలు కానేరరు. దావీదుకు అనుగ్రహించిన జయమును నేను మీకు అనుగ్రహించెదను. ఏ విషయాల మీదైతే మీరు పోరాటము చేయుచున్నారో ఆ విషయములలో నేను మీకు ఘన విజయమును అనుగ్రహించెదను. అయితే మీరు ప్రతిదినము నా వాక్యమును చదవండి, నా వాక్యానుసారముగా జీవించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలవర పడకండి. మీ అప్పులను నేను తీర్చుకునే మార్గాన్ని తెరిచెదను. నేను మీ జీవితములలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టములన్నిటినీ తొలగించెదను. మీ బాధలు పోవును, మీ కష్టాలు తీరును, మీ అప్పులన్నీ తీరిపోవును. కనుక లోకం వైపు మీరు చూడక నా సన్నిధిలో ఉండండి, నా వాక్యమును ధ్యానించండి, నాకు మొర్రపెట్టండి. నేను మీ జీవితములను ఆశీర్వదించెదను. ఎంతకాలము ఈ బాధలు, ఎంతకాలము నాకు ఈ శోధనలు, ఎంతకాలము నాకు ఈ వేదన అని బాధపడుచున్నారా నా పిల్లలారా? మీరు బాధపడకండి. నేను మీ జీవితంలో కార్యము చేయబోచున్నాను. మీరు కార్చిన కన్నీరుని, మీరు చేసిన ప్రార్థనని నేను ఆలకించాను. మీ పట్ల గొప్ప కార్యములు నేను చేయబోచున్నాను. మీ ఊహకందని మేలులు నేను మీకు అనుగ్రహించబోచున్నాను. కనుక సంతోషించి గంతులు వేసి ఆనందించండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవెందుకని కలవరపడుచున్నావు? నీవెందుకని బాధపడుచున్నావు? నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నీ సఫలము చేయును. నీకు కలిగిన బాధను, నీకు కలిగిన ఆవేదనను తొలగించి నీ జీవితములో ఉన్నతమైన కార్యములు కలగజేయును. గనుక భయపడక, దిగులు చెందక, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనకి మొరపెట్టుము. అప్పుడు నీవు విడుదల పొందెదవు. యెహోవా నిన్ను ఆశీర్వదించును, వృద్ధి పొందించును. నా ప్రియమైన ప్రజలారా, నేను మిమ్ములను విడిపించబోచున్నాను. నా ఉన్నతమైన కార్యములను నేను మీ పట్ల చేయబోచున్నాను. మీరు చేసిన ప్రార్థనలను నేను వినియున్నాను. వాటికి తగిన ఆశీర్వాదమును నేను మీకు ఇవ్వబోచున్నాను. నేటి వరకు మీరు అనుభవించిన కరువు కాటకములను తొలగించెదను. మిమ్ములను వృద్ధిలోనికి తీసుకొచ్చి ఉన్నత స్థితిలోన మిమ్ములను నిలబెట్టెదను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెందుకు చింతించుచున్నారు? కలవరపడకండి, నేను త్వరగా వచ్చుచున్నాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని, మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకొని నా సన్నిధిలో నిందారహితులై ఉండుడి. నేను వచ్చి మిమ్మలను తీసుకొని పోయేదను. నేనుండు స్థలములలో మిమ్మలను ఉంచేదను. గనుక మీరు మీ కుటుంబాలు త్వరపడి దేవుని సన్నిధిలో నిలిచి
రక్షణ పొందిడి. ఇదే యెహోవా వాక్కు.